ప్రజా సమస్యల పరిష్కారంపై బీలి మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఎస్పీ కార్పొరేషన్ వీడి మనోహర్ ఇక తహసీల్దార్ ఎంపీ అదేవిధంగా వ్యవసాయ పంచాయతీ అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులపై బహిరంగ విచారణ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కారం చేయాలని ఉద్దేశంతో వ్యవసాయ పౌర సరఫరాల తహసీల్దారు ఎంపీటీఓ అదేవిధంగా విద్యుత్ పలు శాఖల అధికారులతో వచ్చిన దరఖాస్తులపై లబ్ధిదారులకు సమావేశమైనట్లు తెలిపారు. గురువారం 52 దరఖాస్తులు వచ్చాయని వాటిని సంబంధిత అధికారులతో కలిసి సమస్యలపై పరిష్కారం చేపడుతున్నట్లు చెప్పారు. పరిష్కారం కాని దరఖాస్తుల విషయంలో పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్సెస్ లో భాగంగా ఈరోజు మేల మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన పబ్లిక్ హియరింగ్కి ఈరోజు మాకు 52 దరఖాస్తులు రావడం జరిగింది. ఇందులో నుండి 41 సాంతాల మండలికి సంబంధించినవి ఇక్కడికి రావడం జరిగింది. ఇది మండల్ చేంజ్ కాకపోవడం వల్ల ఆ అప్లికేషన్స్ అన్ని మాకే రావడం జరిగింది. అయినా కూడా వాటిని కూడా మేము పరిష్కరించి దరఖాస్తుదారులకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్కి ఈ సాంతాల మండల్ లాగిన్ని ఇవ్వవలసిందిగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. దరఖాస్తుదారుల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సైద్పూర్కు సంబంధించిన దరఖాస్తులను కూడా ఈరోజు మేము పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మాకు 15 మంది దరఖాస్తులు రావడం జరిగింది. ఇది ఇంకా నిరంతరంగా కొనసాగుతుంది. అందరి దరఖాస్తుల్ని పరిష్కరించిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇంకా 2 గంటల వరకు దరఖాస్తుదారుల కొరకు మేము ఏంటి చూడడం జరుగుతుంది. వచ్చిన దరఖాస్తులు దాదాపుగా గ్యాస్కి సంబంధించినవి, కరెంటు సబ్సిడీకి సంబంధించినవి మాత్రమే వస్తున్నవి. కాబట్టి కొందరి అకౌంట్ నెంబర్ మ్యాచ్ కాకపోవడం వల్ల కొందరి దరఖాస్తులో జతపరచవలసిన దరఖాస్తుకు ఏవైతే వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయో డాక్యుమెంట్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల పెండింగ్ ఉండడం జరిగింది. వాటిని రెక్టిఫై చేసి